కృపాభరితుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాలము వాక్యం వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా మా ఇమ్మానుయేలు సహవాసం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయాన మీరు వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నా నమ్మకం. ప్రియులారా, ఎంతోమంది భక్తులు ఉదయకాలాన వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. మీరు వింటున్నారని నా నమ్మకం. అయితే ప్రతి ఉదయం ఆ పరలోకపు ఆత్మీయ మన్నా అనేటటువంటి వాక్యము 4 గంటలకు వస్తుంది. అది బైబిలు వరుసగా చెప్తున్నాం. వచనంలో ఉన్న విషయాలు చెప్తున్నాం. ఎన్నో లోతైన విషయాలు ప్రతి వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచిన విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి 5 గంటలకి లైవ్ వస్తుంది. అది కాబట్టి ప్రతిరోజు వినండి. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు బలపడాలని, మీ కుటుంబం అంతా దీవించబడాలని మా ప్రార్థన. ప్రియులారా, ఆ కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని భక్తుడు అంటాడు. అంటే ఆయన మందిరంలో తన అనుభవాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాడు. పాడే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, ప్రార్థనా విషయంలో కానీ, ఉపవసించే విషయంలో కానీ, దేంట్లోనో ఒక దానిలో నిమగ్నమై తన భక్తిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. దావీదు గారు అంటారు, నేను మందిరంలో ఎలాగున్నానంటే పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని చెప్పాడు. చెట్టులాగా అని కాదు, పచ్చని ఒలీవ చెట్టులాగా అని అన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మనము ఈ వాక్యంలో తెలుసుకోవలసిన సత్యము ఏమిటంటే, చెట్టులాగా నేను పచ్చని ఒలీవ చెట్టు అంటాడు. మీరు గమనించండి, మీకు నా ముందు చెట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ చెట్టును ఒక స్థలంలో నాటితే ఆ చెట్టు అక్కడే ఉంటుంది. అది ఆ యజమాని లాగివేసేంత వరకు లేక నరికి వేసేంత వరకు ఆ చెట్టు అక్కడే ఉంటుంది. ఆ చెట్టు స్థాన భ్రమణము చెందదు. ఈ రోజున చాలా మంది మందిరాలలో స్థాన భ్రమణం, కొన్ని రోజులు ఈ మందిరంలో, కొన్ని రోజులు ఆ మందిరంలో, కొన్ని రోజులు ఆ మందిరంలో తిరుగుతూ ఉంటారు. ఎందుకండి మీరు అలాగ తిరుగుతారు అంటే, వాళ్ళు చెప్పే ఒక మాట ఏమిటంటే, చూడండి, ఆ బోధకుడు సరిగా లేడు, అందుకు మేము ఆ మందిరాన్ని వదిలిపెట్టాం. ఆ పాటలు పాడేవాళ్ళు సరిగా లేరు, అందుకు ఆ మందిరాన్ని వదిలిపెట్టాం. ఆ ప్రార్థన గుంపు వాళ్ళు సరిగా లేరు, అందుకు ఆ మందిరాన్ని విడిచిపెట్టేసి, ఆ మందిరాన్ని విడిచిపెట్టి ఈ మందిరానికి మేము వచ్చామని మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు గారు చెప్పిన మాట ప్రకారంగా మందిరాన్ని పొరపాటును కూడా నీవు వినకూడదు. నేను మందిరానికి నీవు వెళ్ళకుండా ఉండకూడదు, నేను వెళ్ళకుండా ఉండకూడదు. మందిరానికి క్రమంగా వెళ్ళాలి. అయితే ఆ మందిరంలో లోట్లు ఉన్నాయి, తప్పితాలు ఉన్నాయి. వాళ్ళు తప్పితం చేశారు, వీళ్ళు తప్పితం చేశారని మాట్లాడుకుంటూ ఉంటాం. తప్పితం చేయని వాడేవాడు? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పితం చేస్తే అతన్ని గూర్చి మాట్లాడేవాడు కూడా తప్పు చేసినట్టే కదా, తెలియకుండా. దయచేసి వాడేమో తప్పు చేశాడు,
మనమేమో వాని గురించి మాట్లాడుతూ తప్పు చేస్తున్నాం. కాబట్టి ఇద్దరు ఒకే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము చేయాల్సిందేమిటంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మందిరాన్ని విడిచి అటు ఇటు తిరగకూడదు. మందిరాన్ని విడిచి తిరగడం అంటే, ఓ చెట్టును ఒక స్థలంలో పాతిపెట్టి కొద్ది రోజులైన తర్వాత దాన్ని తిరిగి తవ్వి తీయాలంటే ఆ యొక్క పరిస్థితి, ఆ చెట్టును తీయాలంటే దాని అర్థము అది ప్రయోజనం లేదు అని మనం అనుకోవాలి, లేక ఆ చెట్టును నరికేయాలి. కాబట్టి ఎవరు కూడా ఒక చెట్టుని నాటిన తరువాత దాన్ని నరికివేయరు. అది పెరిగి పెద్దదవుతూ ఉంటారు. రెండవది, ప్రియులారా, మందిరంలో మనము చెట్టులాగా స్థిరంగా ఉండాలి. పచ్చని ఒలీవ చెట్టు అన్నాడు, పచ్చగా ఉంది అంటాడు. పచ్చగా ఉందంటే ఆ చెట్టు తెలియకుండా ఆహారాన్ని భూమిలో నుండి వేర్ల ద్వారా సంపాదించుకుంటుంది, నీళ్లను వేర్ల ద్వారా సంపాదించుకుంటుంది. అది తెలియకుండా చేసే పని. తెలిసి చేసే పని చెట్టు పెరిగి పెద్దదవుతూ ఆ సూర్య కిరణాలు ఆకుల మీద పడ్డప్పుడు పిండి పదార్థాల్ని సంపాదించుకుంటుంది. ఆకులు ప్రాణవాయువును తీసుకొని బొగ్గు పులుసు వాయువుని తీసుకొని ప్రాణవాయువును వదులుతూ ఉంటాయి. ఆ రీతిగా చెట్లకున్న శ్రేష్టమైన గుణం, రహస్యంగాను అంటే పరోక్షంగాను ప్రత్యక్షంగాను, అవి తమ ఆహారాన్ని పుచ్చుకొని ఏ రోజు కూడా తాను ఎగ్జిబిట్ అవ్వకుండా, ఏ రోజు కూడా ఆ చెట్టు తాను బలహీనపరచబడకుండా ప్రతిరోజు కూడా ఆ వేర్ల ద్వారా ఆహారాన్ని, నీళ్లను, ఆకుల ద్వారా సూర్యకిరణాల పిండి పదార్థాలని సంపాదించుకుంటూ అది చెట్టు దినదినము ఎదుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలు మనము కూడా ఆ విషయాన్ని గమనించాలి. ఒకటి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెట్టు తాను సంపాదించుకొని అభివృద్ధి చెందుతారు. ప్రభు పిల్లలు కూడా మనము ప్రత్యక్షంగా పరోక్షంగా దేవునిలో సంఘంలో ఎదగడం నేర్చుకోవాలి. పరోక్షంగా ఏం చేయాలి అంటే, బైబిల్ చెప్తారు, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి రహస్యంగా ఆ పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూసు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తాడు. ప్రార్థన రహస్యంగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేయమంటే సంఘంలో చాలాసేపు చేస్తూ ఉంటారు. ఆ రీతిగా కాదు. రహస్యమైన ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. రెండవది, మనము రహస్యంగా చేయాల్సింది మనమిచ్చే దాన ధర్మాలు. నీవు ఎవరికైనా రూపాయి ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, పట్టెడన్నం పెట్టండి, ఓ చొక్కా ఇవ్వండి, రహస్యంగా ఉండాలి. నీవు చేసి దానం చేసి 10 మందికి చెప్పుకునే వ్యక్తిగా ఉండకూడదు. నేను అతనికి ఇచ్చాను, ఇతనికి ఇచ్చాను, ఈమెకి ఇచ్చాను, అట్లా చెప్పుకునే ఆ స్థితి మనకు ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము గమనించవలసిన సమాచారం ఏమిటి అంటే, అద్భుతకరుడైన దేవుని సన్నిధానంలో రహస్యంగా నువ్వు పని చేయాలి. ఒకటి, ప్రార్థించాలి. నువ్వు చేసే దాన ధర్మాలు ఎప్పుడు కూడా ఎవరికి తెలియకూడదు. రెండవది, ప్రత్యక్షంగా చేయాల్సింది ఏమిటి అంటే, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని గ్రహించు, వాక్య ప్రకారంగా జీవించు. బైబిల్ ఏమంటాదో తెలుసా? లోకంలో మీరు ఆ జీవము గల దేవుని నిమిత్తము జ్యోతుల వలె ఉండాలి, ఆయన వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల్లాగా ఉండాలి అని చెప్తాడు.
అంటే ప్రభు పిల్లలైన మనము లోకంలో వాక్యానుసారమైన జీవితము జీవించే బిడ్డలుగా ఉండాలి. నేను వాక్యానుసారంగా జీవించడం, నీవు వాక్యానుసారంగా జీవించడం అనేకులు చూడాలి. నిజంగా అండి, వీళ్ళు వాళ్ళ దేవుడు వాక్యము చెప్పిన రీతిగా వీళ్ళు వింటారు, అది పాటిస్తారు, ఆ విధంగా దాన్ని ఆచరిస్తారండి అని ప్రజలకు తెలియాలి. కాబట్టి ప్రత్యక్షంగా నువ్వు వాక్యానుసారంగా జీవించేది తెలియాలి. పరోక్షంగా నీ ప్రార్థన, నీ దాన ధర్మాలు ఎవరికి తెలియకూడదు. నీ దాన ధర్మాలు నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడే నీవు జీవము కలిగిన చెట్టు అవుతావు. కాబట్టి దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, మందిరంలో నేను జీవమున్న వ్యక్తి కావాలి అంటే ఈ రెండు కార్యాలు, పరోక్షంగాను ప్రత్యక్షంగాను చేయవలసిన ఈ కార్యాలు నేను చేయాలి. వాక్యం వింటున్నటువంటి బిడ్డలైన మీరు కూడా చేయాలి. ఆ విధంగా చేస్తే మనము పచ్చగా ఉంటాం. దాని అర్థము జీవమున్న వ్యక్తుల్లాగా ఉంటాం, ప్రాణమున్న వ్యక్తుల్లాగా ఉంటాం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మనం ఎలాగ ఉండాలంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి అని భక్తుడైన దావీదు గారు స్పష్టంగా సెలవిచ్చారు. ఆ పచ్చదనాన్ని కలిగి మనం సంఘంలో జీవించటానికి ఈ శ్రేష్టమైన కార్యాలు రెండు మనం చేయాలి. ఆ రీతిగా చేస్తూ మందిరంలో ఒకటి స్థిరంగాను, రెండు పచ్చగాను మనము దినదినము ఎదుగుతూ వత్తుముగాక. ఆమెన్. ప్రభు చిత్తమైతే రేపు దీన్ని ఇంకో కొంచెం వివరంగా చెప్పటానికి ప్రభు నాకు సహాయం చేయని. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని అద్భుతమైన కృప మీ కుటుంబాల మీద సమృద్ధిగా కుమ్మరించి మీరు చేసే ప్రతి పనిని నూరంతలుగా వేయంతలుగా ప్రభుల వారు ఫలింపచేసి నిండు పరిపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.